నమస్తే వెల్కమ్ టు ఆలివ్ మీడియా. డాక్టర్ దామోదరన్ నేరెళ్ళ. సో ఈయన పేద కుటుంబంలో పుట్టి యుకేలో ఎంతో పట్టుదలతో డాక్టర్ విద్యను అభ్యసించారు. అంతేకాదు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా హుజూరాబాద్ నియోజకవర్గంలోని మడిపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో వాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి అంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తి డాక్టర్ దామోదరన్ నేరెళ్ళ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన ఇన్స్పిరేషన్ ఎవరు, ఇంతగా ఎదగడానికి ఆయన్ని ఎవరు కృషి చేశారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి నీలిమ గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. చాలా సంతోషం. నేను దామోదర్ నేరెళ్ళ, మడిపల్లి నివాసి, హుజూరాబాద్ మండలం, జమ్మికుంట స్కూల్లో చదువుకున్నాను, శ్రీ శ్రీనివాస హై స్కూల్లో. మా అమ్మా నాన్నలు ఇద్దరు చాలా కష్టపడి వ్యవసాయ కుటుంబం, ఓకే, అగ్రికల్చర్. యాక్చువల్లీ మా అమ్మా నాన్నలు ఇద్దరు ఈవెన్ సిగ్నేచర్ కూడా పెట్టడం రాదు వాళ్ళకి. సో కానీ చాలా కష్టపడి చాలా వాళ్ళ ఆశీస్సులతోటే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను. సో డాక్టర్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకు సార్, అసలు ఎవరి ఇన్స్పిరేషన్, ఎవరు వెనక నుంచి అంటే పుష్ చేశారా, లేకపోతే మీరే డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారు? పుష్ చేశారండి. యాక్చువల్లీ నేను డాక్టర్ అవ్వాలని అనుకునేవాడిని కాదు, బిజినెస్లోకి పోవాలి అనుకునేవాడిని. సో మా అమ్మ, నేను చిన్నప్పుడు 1986లో నేను 9th అయిపోయి 10th క్లాస్లో ఎంటర్ అయినప్పుడు ఆమెకి క్యాన్సర్ వచ్చిందండి. అప్పుడు ఇక్కడ వైద్య సదుపాయాలు అంతా లేకుండే, అపోలో హాస్పిటల్కు తీసుకుపోయినాం అన్నట్టు. అప్పుడు మద్రాసులో ఆమె ఆల్రెడీ టర్మినల్ స్టేజ్లో ఉందండి, ఇంటికి తీసుకెళ్ళండి అని అన్నారు. సో అప్పుడు మా అమ్మ డాక్టర్లను చూసి స్టూడెంట్స్ వచ్చి ఆమెను క్వశ్చన్స్ అడగడం, ఎగ్జామిన్ చేస్తుంటే నా చిన్న కొడుకు డాక్టర్ అయితే బాగుండు అని మా అన్న వాళ్ళతో అన్నదని వాళ్ళ ఇంటికి వచ్చినాక నాకు చెప్పారు. చిన్న కొడుకు అంటే ఎంతమంది? నాకు ఇద్దరు అన్నలు, మా పెద్ద అన్న రాజమల్లు, చిన్న అన్న శ్రీనివాసు, ఇద్దరు అక్కలు లక్ష్మి, దేవేంద్ర. పెద్ద కుటుంబం. సో అయితే వాళ్ళు చెప్తే అప్పుడు నా లోపల ఒక అయ్యో, నాకు అంటే మా అమ్మ అంటే బాగా అటాచ్మెంట్ ఉంది. చిన్న కొడుకు తల్లంటే ప్లస్ వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నేను ఒక్కనే ఇంకా సెటిల్ కాలేదు అన్నట్టు. సో మా అమ్మ అయ్యో నా కొడుకు నేను చేయాలి దేవుడా, నేను చేయకుండానే నా చిన్న కొడుకు రుణపడిపోతున్నా అని చాలాసార్లు బాధపడితే లేదమ్మా అట్లేమో అనుకోండి. సో ఆ ఇన్స్పిరేషన్ వల్ల చదవడం స్టార్ట్ చేసినప్పుడు చదివి ఇక వరంగల్లో రూమ్ రెంట్ తీసుకొని వంటలు చేసుకునేటోళ్ళం. అప్పుడు రేకుల వేడికి కింద పడుకునేటోళ్ళం, చన్నీళ్ళతో స్నానం చేసేటోళ్ళము. సో ఇంటర్మీడియట్ అయినాక మెడిసిన్ చేసిన తర్వాత ఉస్మానియాలో ఇన్స్పిరేషన్ వచ్చింది, పోవాలి. అప్పుడు నాకు ఇక్కడే ఉండాలని ఉండే, కానీ అప్పుడున్న పరిస్థితులలో బయటికి పోవాలి, కొంచెం నేర్చుకొని రావాలి, వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో అమెరికా ట్రై చేసినా కానీ అప్పుడు వీసాలు రిజెక్ట్ అవుతుంటే ఫస్ట్ లండన్కి వెళ్దామని లండన్కి వెళ్ళి లండన్లో ప్లాబ్ ఎగ్జామ్ ఇచ్చాను. ఆడ దేవుని దేవన్న ఒకసారి జాబ్ స్టార్ట్ అయినాక మళ్ళీ ప్రాబ్లం వెనక తిరిగి చూడలేదు. అక్కడ ఉంటూనే అమెరికా పోయి యూఎస్ఎంఎల్ఈ బోర్డ్స్ అంటారు అన్నట్టు. ఆ బోర్డ్స్ పాస్ అయ్యి అప్పుడు మనకు ఉన్న ఎక్స్పీరియన్స్కి, యూకే ఎక్స్పీరియన్స్కి మాకు అవుట్ ఆఫ్ ద మ్యాచే ఇచ్చారు. అంటే ఇమీడియట్గా 5 minutesలో 3 years కాంట్రాక్ట్ ఇచ్చేసి నాకు. అతను జీవిష్ ప్రోగ్రామ్ డైరెక్టరు ఫ్రీడ్మ్యాన్ అని, పాపం చనిపోయాడు. 1/2 hour ఇస్తే బయటకు వెళ్ళి డిసైడ్ చేసుకో, కానీ మ్యాచ్లోకి వెళ్ళిపోవాలని, నీకు మళ్ళీ వేరే పెద్ద ప్రోగ్రాంలో స్టార్ట్ పోతూ అంటే నాకు మీరు ఇచ్చింది చాలు సార్, అది లేని దాన్ని కాదు ఉన్నదాన్ని నాకు ముఖ్యమని ఇమీడియట్గా మ్యాచ్లోకి వెళ్ళి సైన్ అవుట్ చేసి తీసేసుకున్నాను. నువ్వు చాలా పైకి పోతావు బాబు అని తింటున్నప్పుడే 1/2 hour ఇస్తే 5 నిమిషాల్లో వచ్చేస్తావు, యూ డిడ్ అ రైట్ థింగ్, లండన్కి వెళ్ళిపో, మళ్ళీ పని చేసుకో, 1 month బిఫోర్ వచ్చి మాత్రం నా దగ్గర రొటేషన్ చేయమని అన్నాడు. పోయి వచ్చేసి 1 month బిఫోర్ ఆయన దగ్గర జాయిన్ అయినా. అక్కడ మన డాక్టర్ దార్ అని చైర్మన్ ఉండే, ఆయన కూడా పాపం ఆయన సహకారం వలన కొంచెం వీసా ఇష్యూలు అటు ఇటు అయినా కానీ పైసలు లేకుండా చేస్తా సార్ అంటే ఆయన మనకు హెల్ప్ చేసిండు. వాళ్ళ వలన 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోయింది. అయిపోయినాక మనకు డాక్టర్ మోర్స్ అని, హ్యారీ మోర్స్ అని చాలా పెద్ద మంచి అతను, ఆయన దాతాడ అట్లాంటానా కొన్ని $1 million వల్ల, అంటే తల్లిదండ్రులు డాక్టర్లు అయినా కానీ
చాలామంది మన ఇండియన్స్ ఆయనకు ఇష్టం అన్నట్టు. నన్ను ఆయనే తీసుకుపోయింది అక్కడికి. తీసుకుపోయి మెల్లమెల్లగా ఒక పెద్ద ఆల్మోస్ట్ ఒక 20 డాక్టర్ల గ్రూప్ తయారన్నమాట. దాని తర్వాత పెద్ద హాస్పిటల్స్ పెద్ద కంపెనీస్ వచ్చి టేక్ ఓవర్ చేసినాయి. ఇక మేము సోలో అయిపోయినాం. నేను కాకపోతే నాకు ఎప్పుడు ఏదో నేర్చుకోవాలని తపన అన్నట్టు. నేను నా ప్రాక్టీసే కాకుండా నర్సింగ్ హోమ్లో మెడికల్ డైరెక్టరు, హాస్పిస్ మెడికల్ డైరెక్టరు, తర్వాత రీహాబ్ మెడికల్ డైరెక్టరు. ఇప్పుడు యాక్చువల్లీ యూటిలైజేషన్ మేనేజ్మెంట్ అని ఐ టీచ్ డాక్టర్స్ టు కరెక్ట్ ద స్టేటస్ ఆబ్జర్వేషన్ ఇన్ పేషెంట్ చేంజ్ చేయడం చేస్తా. అదే కాకుండా ఇప్పుడు ఇంకా మన ఇన్సూరెన్స్ లోన్లోకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ క్యాజువాలిటీని ఏమంటారంటే అర్జెంట్ కేర్ అంటారు, మినీ అర్జెంట్ కేర్. అది కూడా స్టార్ట్ చేసిన. కొంచెం లాస్ట్లో నడుస్తున్నాం కానీ బట్ సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఈ ప్రాసెస్ నా ఎడ్యుకేషన్ ప్రాసెస్ అమెరికాలో ఇప్పుడు అట్లాంటాలో ఉంటా, గ్రీన్విల్లో ఉంది. అక్కడ పనిచేస్తే ఇక్కడ పనిచేస్తాను. సార్ మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను అని చెప్పారు. సో డాక్టర్ని విద్య అభ్యసించాలి అంటే అది చాలా ఖర్చుతో కూడుకుంది. అందులోనూ ఫారెన్కి వెళ్ళి చదవాలంటే చాలా కష్టం. సో ఫినాన్షియల్గా ఎవరు సపోర్ట్ చేశారు, ఏ విధంగా నెట్టుకొచ్చారు మీరు ఆ టైం? మా అమ్మా నాన్న వాళ్ళు చాలా కష్టపడేవారండి. చాలా కష్టపడి వాళ్ళకు పాపం ఒక రోజు కూడా ఫ్లైట్ ఎక్కింది కూడా లేదు. వాళ్ళు యాక్చువల్లీ వెకేషన్ పాలసీ కాన్సెప్ట్ కూడా లేదు. వాళ్ళు ఎక్కడన్నా పోయి 2 రోజులు వెకేషన్ బీచ్ మౌంటైన్స్ అనేది కూడా లేదు. వాళ్ళ కష్టం పడ్డారు. భూములు కొనేవారు. అట్లా భూములు బాగా పెరిగినాయి. సో మా నాన్న సాయం వల్లనే తర్వాత మా అన్న వాళ్ళు కూడా కష్టపడ్డారు. మాది అప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండే. నేను మెడిసిన్లో జాయిన్ అయినాక ఇంకా సపరేట్ అయినాం అన్నట్టు. 91 అనుకుంటా. అప్పటి వరకు ఉమ్మడి కుటుంబం ఉండే. మా అమ్మ చనిపోయినాక వాళ్ళు సపరేట్ అయిపోయారు. బట్ అంతా మా అమ్మ నాన్నలు అదే. అండ్ మీరు డాక్టర్ అంటే మీ మదర్ డాక్టర్ అవ్వాలి నా చిన్న కొడుకు అని అనుకున్న టైంలో అంటే అంతకు ముందు యావరేజ్ స్టూడెంటా లేకపోతే బ్రిలియంటా? అయితే అది కూడా ఇంట్రెస్టింగ్ అండి. మా టీచర్, నేను కొంచెం రెబల్ ఉండేటోని. ఓకే. అంటే నాకు కొంచెం అప్పుడు ఏంటంటే కమ్యూనిస్ట్ కొంచెం అట్లాంటి అన్నట్టు. సో మా టీచర్, నేను మంచి చదువుకున్నా అని నాకు టాప్ 5 ఉండేవాడిని. ఒకసారి నాకు గుర్తు, మా టీచర్, నువ్వు ఎందుకు చదివితే టాప్ 1 ఉంటావు అంటే, నాకు ఇష్టం లేదు, నాకు డాక్టర్ ఇంజనీర్ కావాలనే ఉద్దేశం లేదు, మా ప్రాపర్టీస్ ఉన్నాయి, నేను అందులోకే వెళ్ళిపోతా, బిజినెస్ చేసుకుంటాను. సో అతను, లేదు చదివితే నీకు ఇంత తక్కువ చదివితే ఇంత మార్క్స్ వస్తున్నాయి, మంచిగా చదివితే సెట్ అవుతావు అంటే నేను ఏం రెస్పాన్స్ చేయలే. కానీ అమ్మ అన్న తర్వాత అప్పటికెళ్ళి వాజ్ ఆల్వేస్ ఇన్ ద టాప్. యాక్చువల్లీ టచ్వుడ్ యూనివర్సిటీలో నేను ఫస్ట్ ఇయర్లో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీలో 3 డిస్టింక్షన్ హోల్డర్ని అండ్ యూనివర్సిటీలో ర్యాంక్ హోల్డర్ని. సో ఐ వాజ్ టాపర్ ఇన్ ద యూనివర్సిటీ. సో మై ఫోకస్ వాజ్ అప్పుడు అన్నీగా వేరే డిస్ట్రాక్షన్స్ వద్దనుకొని ఓన్లీ గోల్ ఓరియంటెడ్ పోయాను అన్నట్టు. దట్ వాజ్ మై మదర్ ఇస్ ద మెయిన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మా. సో ఏ దేశాల్లో ఏ విద్యను అభ్యసించారు సార్? నేను లండన్ వెళ్ళి అక్కడ ప్లాబ్ అంటారండి. ప్లాబ్ ఎగ్జామ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఎగ్జామ్. అంటే ఇట్ ఇన్వాల్వ్స్ సమ్ లక్ ఆల్సో. అంటే ఇప్పుడు ఎగ్జామినర్ మీకు ఎంత టాప్ ఉన్నా అని నచ్చలేదు అనుకోండి, ఆయన మీకు నవ్వి ఓకే అంటాడు కానీ సివియర్ ఫెయిల్ అయ్యవచ్చు. సో అలాంటి ఎగ్జామ్ అన్నట్టు. అది దేవుని దయ వలన అది ఫాస్ట్గా అయిపోయింది. తర్వాత ఎంఆర్సిపి అంటారు, అది చేశాను. అది చేస్తూనే నేను అమెరికన్ వీసా లక్కీలీ 5 years మల్టిపుల్ ఎంట్రీ ఇచ్చింది నాకు. సో నేను నాకు ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారండి. మా అమ్మ నాన్నల తర్వాత నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా ప్రాణమిత్రులు, వాళ్ళ అడ్వైజెస్, వాళ్ళ గైడెన్స్ వల్లనే ఇక్కడ. యాక్చువల్లీ ఫ్రెండ్స్ రియల్లీ హెల్ప్ మీ అవుట్. మా ఫ్రెండ్స్ నన్ను అక్కడ యూకేలో యాక్చువల్లీ వాళ్ళకంటే ఎక్కువ నేనే ఖర్చు పెట్టేవాడిని వాళ్ళ పైసలతోటి. మళ్ళీ వాళ్ళకి అఫ్కోర్స్ దే నో దట్ మళ్ళీ ఇస్తాడు వీడు అని. సో వాళ్ళతోటి ఉండేవాడిని. వాళ్ళు నేను వద్దనా అని అరే తీసుకోరా అని ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళ సాయంతో అమెరికా కూడా పోయినప్పుడు వాళ్ళ రూమ్లలో ఉండేటోని. అందుకే ఎవరి ఫ్రెండ్స్ వచ్చినా ఇప్పుడు వాళ్ళు మన ఇంటికి వచ్చినట్టే వస్తారు అన్నట్టు. ఎందుకంటే తెలుసు ఫ్యామిలీ లాగా మేము ఉంటాం, దోస్తులం అంటే ఫ్యామిలీ లాగా ఉంటాం. వాళ్ళు ఈ రోజు అంటే అమ్మ నాన్నల తర్వాత స్నేహితుల వల్లనే 100%. ఇప్పటికి కూడా ఇప్పుడు ఇవాళ నేను ఇక్కడ ఈ 3 క్యాంపులు చేసిన కదా,
అంతా మా దోస్తులు చేసుకుంటాం. సో ఫస్ట్ మీరు అక్కడ యుఎస్ యూకేలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు అండ్ మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది అని చెప్పారు కదా, Sure. సో మీరందరూ కూడా ఎలా గ్యాదర్ అయ్యి నేను నా జర్నీ అక్కడనే స్టార్ట్ అయిందండి. నేను చెప్పాను కదా మా మెంటర్ డాక్టర్ హరాల్డ్ మోర్స్ ఆయన ఫ్రీ క్లినిక్ స్టార్ట్ చేసిండు ఆడ. ఓకే నేను పనిచేసే ప్లేస్ ఆండర్సన్ అంటే అది నార్త్ గ్రీన్విల్ ఉంటుంది. ఫ్రీ క్లినిక్ అంటే ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ఫ్రీగా చూసి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడము, ఫ్రీగా బ్లడ్ టెస్ట్ చేయడము, అది కూడా ఇట్లనే స్వచ్ఛంద సంస్థలు డొనేషన్స్ ఇస్తే. సో నేను పోరుతోటే దాంట్లో నన్ను ఇంట్రడ్యూస్ చేస్తే ఫ్రీ క్లినిక్లో పోయి పనిచేస్తాను. నేను అక్కడనే ఇన్స్పైర్ అయినా ఈ హెల్త్ కేర్ ఇక్కడ ఫ్రీ అనేది అక్కడనే స్టార్ట్ చేసిన. సో వీక్లీ 2 times పోయి చూసేవాడిని, చూసి వాళ్ళకు నేను ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చేవాడిని. దాని తర్వాత ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఏం చేశానంటే నేను ఈ ఆపి అనే సంస్థ ఉంది కదండి, అమెరికన్ అసోసియేషన్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్, ఇది లార్జెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ అండి. ఒక 100,000 డాక్టర్స్ ఉన్నారు దాంట్లో మన సెకండ్ జనరేషన్ డాక్టర్స్ కూడా వస్తారు. అంటే మన పిల్లలు కూడా ఇండియన్ ఒరిజిన్ వాళ్ళు దాంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ పేద ప్రజలకి ఆడ చలి బాగుంటుంది కదండి, నేను నా మిత్రుల సహకారంతో నా ఫండ్స్ తోటి వాళ్ళందరికీ బ్లాంకెట్ ప్రోగ్రామ్ అని పెట్టినాం. అందరికి తీసుకుపోయి చర్చిలల్లో బ్లాంకెట్లు ఇవ్వడము, తర్వాత ఈ హోమ్లెస్ ప్లేస్ ఉంటాయి కదండి, షెల్టర్స్ ఉంటాయి ఆడ పోయి బ్లాంకెట్స్ ఇవ్వడము, అట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా చేసాం. సో తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వరంగల్ చదువుకున్నప్పుడు నేల మీద పడుకుంటోళ్ళము, పైన రేకులు, ఎండ వస్తే ఇట్లా చెమటలు వచ్చేసి పొద్దున చల్లనీళ్ళతో స్నానం చేస్తాం. ఆ ఎక్స్పీరియన్స్ తోటి వరంగల్లో ఒక హాస్టల్ కట్టియాలని ఎప్పుడో నాకు పడిపోయింది అన్నట్టు. ఎందుకంటే పాపము హాస్టల్ అయితే వాళ్ళకి ఫుడ్ ఉంటుంది, టైంకి అవైలబిలిటీ ఉంటుంది, టైం వేస్ట్ కాదు, చదువుకుంటారు కదా, మనకు కావాల్సింది వాళ్ళకు ఎక్కువ టైం ఇచ్చివ్వడం కదా. మేము అప్పుడు కిరోసిన్ ల్యాంపులు పోయి పెట్టుకొని, సో అందుకనే ఇప్పుడు హంటర్ రోడ్లో నేను గౌడ్ కమ్యూనిటీకి సంబంధించిన వాడిని కాబట్టి గౌడ్ హాస్టల్కి కూడా అక్కడ నుంచి ఫండ్స్ రేజ్ చేశాను. గౌడ్ హాస్టల్ మన మిత్రుడు రమేష్ అని, అతను కూడా TV9 ఇప్పుడు NTV వెళ్ళిండు అనుకుంటా, ఆయన కూడా బాగా హెల్ప్ చేసిండు. మేమందరం కలిసి ఫండ్స్ రేజ్ చేసి నా సొంత పైసలు యాక్చువల్లీ పెట్టి మా అమ్మ నాన్నల పేరు మీద ఒక రూమ్ కట్టించిన. ఒక రూమ్ స్టూడెంట్కి నా సొంత డబ్బులతోటి కూడా కట్టించిన. ఆడకెళ్ళి కూడా చాలామంది మన మిత్రులు డొనేషన్స్ ఇచ్చిళ్ళు, అవి కూడా పంపించినాం. సో అట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తుంటే దేవుడి దయ వల్ల ఇప్పుడు ఈ దత్తత ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేసిందండి. ఆపి అమెరికన్ అసోసియేషన్ ఫిజిషియన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ చాలా బాగా చేస్తుంది. దాంట్లో నాకు వాళ్ళు అవకాశం ఇచ్చిళ్ళు, ఒక ఊరు నువ్వు దత్తత తీసుకోమని, మన ఇన్స్పిరేషన్ అంటే డెడికేషన్ చేసి. సో నేను మా ఊరినే తీసుకున్నా దత్తత. తీసుకొని వాళ్ళు సగం ఫండింగ్ చేశారు, నేను నా ఓన్ సగం ఫండింగ్ తోటి మా ఊరికి లాస్ట్ ఇయర్ అందరికీ బ్లడ్ టెస్ట్లు, తర్వాత మెడికేషన్స్ అన్నీ ఇప్పించి చేస్తే చాలామంది దీవెనలు, చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎవరు వచ్చినా అరే మా అమ్మ నాన్నల పేరు చేసిన, అమ్మ నాన్నల జ్ఞాపకార్థము అని మా అమ్మ నాన్నల ఫోటో పెట్టి అందరు వచ్చి మీ అమ్మ మీ నాన్న చాలా సంతోషపడతారు. అది ఇన్స్పిరేషన్ వచ్చి మళ్ళీ 6 నెలలు వచ్చినప్పుడు మళ్ళీ ల్యాబ్ టెస్ట్లు చేసినవన్నీ ఫాలో అప్ చేసి ట్రీట్మెంట్ చేయకపోతే వేస్ట్ కదండి, అప్రోప్రియేట్ రెఫరల్ చేయకపోతే మరి ఏం చేయాలని చెప్పి అప్పుడు నా ఓన్ మనీతోటే సొంత పైసలతోటే మళ్ళీ ఎవరెవరికి అబ్నార్మల్ రిజల్ట్స్ ఉన్నాయో వాళ్ళని అప్రోప్రియేట్ డాక్టర్స్కి రెఫర్ చేసి, తర్వాత ల్యాబ్స్ అబ్నార్మల్ ట్రీట్మెంట్ కావాల్సిన వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చేసి అది ఐ ఫుల్ఫిల్ దట్ ప్రాజెక్ట్. ఆ టైంలో మన మిత్రులు జమ్మికుంటలే చదువుకున్నా కదా నేను, చాలామంది అరే మా ఊళ్ళో చేయరా అంటే సరే చేస్తా. నేను అమెరికా పోయినాక ఆలోచించిన మరి ఇట్లా చేసుకుంటూ పోతే పైసలు కావాలి కదా మనకు. సో అయితే వాళ్ళు అన్నారు మేము పెట్టుకుంటాం అన్నారు. కానీ ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు దే ఆర్ విల్లింగ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్ పూర్ పీపుల్. సో ఒక మంచి కాజ్ ఉన్నప్పుడు అందరు ముందుకు వస్తున్నారు. అందుకనే నాకేమనిపించింది అంటే ఈసారి మా మిత్రుడు సురేందర్ రెడ్డి అని సర్పంచ్ ఆడ
వాళ్ళ వైఫ్ సర్పంచ్, అతను చైర్మన్ ఉండే. ఇప్పుడు మీకు హిస్టరీ తెలిసి ఉండొచ్చు. ఇల్లంతకుంట అంటే ఇప్పుడు రాముల వారు భద్రాచలంలో 14 సంవత్సరాలు ఉన్నాడు కదా వనవాసము. అంత ఫారెస్ట్ ఏరియా కదా. ఇల్లంతకుంటలో కూడా అతను ఆ ఏరియాలో సంచరిస్తున్న టైంలో దశరథ మహారాజులు చనిపోయారనే వార్త వస్తుంది అన్నట్టు. సో అప్పుడు ఆయన ఇల్లంద అనే చెట్ల పండ్లతోటి ఆడ వాళ్ళకి తండ్రికి కర్మ అది చేస్తాడు అన్నట్టు. సో అందుకనే ఆడ టెంపుల్ వెలిసింది. సో అయితే అది అయితే రైట్ ప్లేస్ అని అక్కడ మేము మన మిత్రులు ఐఎంఏ డాక్టర్స్ చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు దే వాంట్ టు గివ్ బ్యాక్. ఇప్పుడు కష్టపడ్డరు, పైకి వచ్చి ఇప్పుడు కొంచెం నలుగురు సాయం చేయాలని చాలామంది ముందుకు వస్తుంది. సో వాళ్ళందరి సహకారంతో ఆడ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాం, ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్, IAMA అని. సో దాని ద్వారా ఇప్పుడు మనకు అడగకముందే ఒక దాత కూడా వచ్చిండు, నవీలా అని, నా జూనియర్ ఆయన, కిషన్ అని, నవీలా గ్రూప్ బిల్డింగ్ కంపెనీ, ఉదయ్ కిషన్ వాళ్ళ అన్న, మేము మా వంతు సాయం మేము చేస్తాం, మీరు అంత దూరంకి వెళ్ళి వచ్చి మీరు చేసినప్పుడు మేమెందుకు చేయొద్దు అంటే, సరే రండి అని చెప్పి వాళ్ళకు కూడా దే నీడ్ దేర్ కంపెనీ టు బీ ఆల్సో కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్డ్ కదా. సో ఇప్పుడు మీ బ్యానర్ పెట్టుకోండి, మీరు పేషెంట్లకి వాళ్ళన్ని ఫుడ్ అన్నీ అరేంజ్ చేశారు. తర్వాత అక్కడనే అనౌన్స్ చేశామన్నట్టు. ఇప్పుడు మా గోల్ ఏంటంటే అండి, ఈ ఆర్గనైజేషన్ ఆ శ్రీరాముల వారి దయతోటి ముందుకు పోతే, ఇప్పటికే యాక్చువల్లీ న్యూస్ కొన్ని ఛానళ్ళలో వచ్చింది. చాలామంది మిత్రులు వివిధ ప్రాంతాలకు వెళ్ళి, తెలంగాణ కాకుండా ఆంధ్ర వాళ్ళు కూడా, అన్నా మీరు రండి, మేము అన్నీ చూసుకుంటాము, మేము ఈవెన్ ల్యాబ్ టెక్నీషియన్లు కూడా ల్యాబ్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాము, ఇట్లా చాలామంది మనకు సహకరిస్తున్నారు. దానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తే మెల్లమెల్లగా, ఇంకా రిక్వైర్మెంట్ ఉంది కదండి, మనం ఎంతో చెప్తాం కానీ ఊర్లలో పోతే ఇంకా చాలా పాపం అంటే వాళ్ళకి మెడిసిన్స్ ప్రాబ్లమే ఉంది. అంటే సార్, ఇండియన్ అమెరికా మెడికల్ అసోసియేషన్ ఈ ఆర్గనైజేషన్ స్థాపించాలి అంటే, సో ఎప్పుడు అసలు ఈ ఆర్గనైజేషన్ స్థాపించారు, అండ్ దీనికి సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని చెప్తున్నారు. సో అవేంటి, అంటే ఎలా నిర్వహించారు, ఏ విధంగా మీరు చేయాలనుకుంటే మీరు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారు, అండ్ అంతేకాకుండా ఒక్కరితో అయ్యేది కాదు ఇది. సో ఒక ఆర్గనైజేషన్ స్థాపించాలి అంటే ఎంతోమంది మనం వెనక ఉండాలి. సో ఎంతమందిని మీరు గ్యాదర్ చేసుకున్నారు, సో మీతో పాటు ఎంతమందిని ఇక్కడ ఈ ఆర్గనైజేషన్లో పార్టిసిపేట్ చేసేలా చేసుకున్నారు? సో కరెక్షన్ అండి, ఇప్పుడే అనౌన్స్ చేసినాం, అది ఇట్స్ బేబీ రాములవారి టెంపుల్ దగ్గరనే అనౌన్స్ చేసినాము. సో ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. దాంట్లో మేము ఇప్పటికీ లైక్ మైండెడ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ 7 మెంబర్స్ కలిసి ఒక ట్రస్ట్ ఫామ్ చేస్తున్నాం. సో దాని తర్వాత ఆర్గనైజేషన్లో స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవ చేసి అందరినీ యాడ్ చేసుకుంటాం. ఓకే, అయితే ఇప్పుడు బేబీ అంటే ఇప్పుడే స్టెప్స్ వేస్తుంది, ఇప్పుడే అనౌన్స్ చేశారు కాబట్టి దీని నుంచి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఫ్యూచర్లో మీరు అనుకుంటున్నారు? సో మా మెయిన్ గోల్ ఏంటంటే హెల్త్ కేర్ అండి. హెల్త్ కేర్ ఫోకస్ అంతా విలేజెస్, అది కూడా చిన్న విలేజెస్, ఎక్కడైతే వాళ్ళకి కొంచెం వెనుకబడిన ప్రాంతాలు, ఈవెన్ మండల్స్ కూడా కొంచెం డెవలప్ ఉన్నాయి కాబట్టి ఆడ డాక్టర్లు ఉంటారు. మారుమూల ప్రాంతాలలో ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లం ఉందో అక్కడనే ఫోకస్, కష్టమైన నష్టమైన అని ఆడనే, ఎందుకంటే వాళ్ళకే రిక్వైర్మెంట్ ఎక్కువ. సో అందుకంటే మేము చూజ్ చేసుకునేది కూడా ఫ్యూచర్లో చిన్న చిన్న పల్లెలు, రిమోట్ ఏరియాస్ ఉన్నాయి పోయి ఆడనే ఎక్కువ ఫోకస్ పెడతాము. ఒకవేళ దేవుని దయ వలన ఆర్గనైజేషన్ మంచిగా వచ్చి ఇంకా డెవలప్ అయితే ఇతర ఫెసిలిటీస్ కూడా, ఇప్పటికైతే పేషెంట్లకి మందులు ఇవ్వడము, వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు చేయడము, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము ఫోకస్. తర్వాత ఒకవేళ ఈ ఆర్గనైజేషన్ ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా ముందుకు పోతే వేరే కూడా $1 కానీ ₹1 కానీ ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా అది 100% పేద ప్రజలకు చెందే ఇదైతే 100% నా హామీ. సో ఒకవేళ ఇది పైకి వస్తే చాలామందికి మన రాష్ట్రం కాకుండా, తెలుగు రాష్ట్రాలే కాకుండా వేరే జాలకు కూడా స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశం.
మనం అంటే మీరు అక్కడ అమెరికాలో చేస్తున్న సేవా కార్యక్రమాలని ఇంకా ఇక్కడ కూడా ఇండియాలో కూడా తీసుకురావాలి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు పుట్టిన ఊరిని మడిపల్లిని మీరు దత్తత తీసుకొని అక్కడ ఇంకా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంటే కేవలం మీరు పుట్టిన ఊరు అని మాత్రమే అది దత్తత తీసుకోవడం జరిగిందా? లేకపోతే చిన్నప్పటి నుంచి మీరు అక్కడే ఉండి పెరిగి పెద్దయ్యారు కాబట్టి సో అక్కడ జరుగుతున్న అవి పేదవాళ్ళది వాళ్ళ బాధలు అవన్నీ చూసి అక్కడ డెవలప్మెంట్ అనేది జరగాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మీరు దత్తత తీసుకోవడం జరిగిందా? ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ ఇనిషియేషన్ ఆపి వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టింది. ఇప్పటి వరకు వాళ్ళు ఒక ఆల్ ఓవర్ ద కంట్రీలో 70 విలేజెస్ వరకు చేశారు. సో అది చూసి నేను అరే మా ఊర్లు కూడా మా అమ్మ నాన్నల జ్ఞాపకార్థం ఏదైనా చేయాలి, అమ్మ నాన్నల చేయాలని అట్లా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఊర్లో అందరి బ్లెస్సింగ్స్ చూసి చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు మీ అమ్మ మీ నాన్న నువ్వు రావడము చాలా దిల్కి మంచిగా అనిపించింది అన్నట్టు. అందుకు అనిపించి అరే ఇంకా కూడా మరి వేరే ప్రాంతాలకు కూడా చేస్తే మంచిది కదా అని అట్లా వాటి ఇన్స్పైర్ అయ్యింది. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ అమ్మా నాన్నల జ్ఞాపకార్థం ఏదైనా చేయాలి ఊరికి. ఇప్పుడు హాస్టల్లో రూమ్ కట్టించినాయి కదా, అట్లా ఇది కూడా అమ్మా నాన్నల జ్ఞాపకార్థం ఏదైనా చేయాలి, అట్లా ఇన్స్పైర్ అయ్యాను. సో మాటల్లో అనుకోవడం కాదు, చేతల్లో చేసి చూపిస్తున్నారు కూడా మీరు. సో వాళ్ళు అంటే లేకపోయినా సరే వాళ్ళు హ్యాపీగా ఉంటారు పైనున్నా సరే అని చెప్పేసి వాళ్ళకి సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిజంగా చాలా గ్రేట్ సార్. అండ్ మీరు ఒకరే కాకుండా ఇంకా చాలామందిని కూడా గ్యాదర్ చేస్తున్నారు ఇందులో. సో టోటల్గా మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు సార్ మీరు మొత్తం అంతా ఒక గ్రూపు? మా గ్రూప్లో నాకు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు నేను అన్నట్టు ఒక ట్రస్ట్లో అయితే 7 కంటే ఎక్కువ పెట్టద్దు అన్నారు కదా, దర్ ఇస్ అ లిమిట్ అయితే. ఓకే ఓకే. సో ఆ ట్రస్ట్లో ఒక 7 మంది ఉన్నాము. కానీ తర్వాత వ్యవస్థలో 100,000 జాయిన్ అవుతారు. నాకున్న ఫ్రెండ్ సర్కిలే కొన్ని వేల మంది ఉన్నారు డాక్టర్లు. వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే. నేను వాళ్ళందరూ మంచి మనసుతోటి సాయం చేయడానికి ఎప్పుడైనా ముందుకు వస్తాను. నాకు ఆల్ ఓవర్ ద కంట్రీ కాకుండా వేరే కంట్రీస్లో కూడా, ఇప్పుడు లండన్కి వెళ్ళి ఒక ఫ్రెండ్ కాల్ చేసిండు, మరి ఇండో అమెరికన్ అంటున్నావు, మేమేంది అంటే ఏముందన్నా సేవే కదా, మనం ఎప్పుడన్నా పేరు చేంజ్ చేసుకోవచ్చు, యూకే అయినా అమెరికా అయినా ఫారెన్. సో ఇట్స్ బేబీ కదా, ఇన్ ద ఫ్యూచర్ వీ కెన్ ఆల్వేస్ చేంజ్. సో వేరే కంట్రీస్లోకి వెళ్ళి కూడా వాళ్ళు కాల్ చేసి వాళ్ళు కూడా ముందుకు వచ్చి మేము కూడా చేయాలని ఉంది, మాకు మమ్మల్ని కూడా యాడ్ చేసుకొని అడుగుతాం. అందరిని యాడ్ చేస్తాము. సో ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ తయారు చేస్తాము. మీ సహకారం ఉంటే దాతలు కూడా ముందుకు వస్తారు, స్పాన్సరర్స్ కూడా, వాళ్ళకు కూడా పుణ్యం ఉంటుంది. సో అది ఉద్దేశం అన్నట్టు. ఓన్లీ ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటారా? ఫ్యూచర్లో ఇంకా ఏమైనా గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు మన దోస్తులు అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ వాళ్ళ గ్రామాన్ని వాళ్ళు దత్తత తీసుకున్నారు అనుకోండి, అయిపోయి అంతే. ప్రతి ఊరికెళ్ళి ఉన్నారు కదా మేడం డాక్టర్లు. సో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తామంటున్నారు. సో మనం ఏంటంటే దేనికైనా కానీ ఒక అదేమంటారు కదా, అది సీడింగ్ ఇట్లా పడాలి కదా, విత్తనం పడాలి, విత్తనం పడితే అవుతుంది. అది మీ నుంచి పడింది కదా ఆల్రెడీ. శ్రీరాముల వారు ఏదో అది ఇలా అందకుండా అనేసరికి మా ఫ్రెండ్ కూడా పాపం అతన్ని కూడా అప్రిషియేట్ చేయాలి. ఆయన మా ఊర్లో చేయరా అని 2-3 సార్లు అడిగిండు సురేందర్ రెడ్డి. సో అట్లా కూడా నాకు ఆలోచన వచ్చింది, అరే మరి ఇట్లా చేసుకుంటా పోతే మంచిది కదా, చిన్న చిన్న ఊర్లే కదా పాపం. సో మడిపల్లి ఇల్లందుకుంట ఎందుకంత ఫేమస్, అంటే ఎందుకంత మీకు దాని మీద ప్రత్యేక అది? ఎందుకంటే చిన్నప్పుడు మేము ఆడ తలంబ్రాలు అయినాక 12 రోజులు జరుగుతుంది మేడం. మరవెల్లి అంటారు, రథం అంటారు. సో మేము చిన్నప్పుడు మా అన్న వాళ్ళు మేమంతా ఎడ్ల బండ్ల మీద అట్లా రేసింగ్ లాగా పోయేటోళ్ళం మన గుడికి. సాయంత్రం అయిందంటే ప్రతిరోజు బండ్ల మీద అందరు లైక్ అదేమంటారు కదా అందరు మా బండి ముందు పోవాలి, మా బండి అట్లా. నాకు ప్రతి సంవత్సరం ఒక 10-12 సార్లు పోయి మధ్యరాత్రి దాకా ఉండి దర్శనం చేసుకొని మళ్ళీ మధ్యరాత్రి ఇంటికి వచ్చేవాళ్ళం అన్నట్టు. సో అట్లా బాగా అటాచ్మెంట్. ఎవ్రీ ఇయర్ ఒక 10-12 టైమ్స్ అంటే తలంబ్రాల నుంచి అయితేనే ఉంటుంది. మరవెల్లి, కళ్యాణము, రథము ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సో అట్లా నాకు బాగా చాలా పవర్ఫుల్ దేవుడు టెంపుల్. అంటే ఆడ ఇప్పుడు ఏదో ఆర్టిఫిషియల్ విగ్రహాలు పెట్టినట్టు కాదు, రియల్
కొన్ని అంటే ఎప్పటి నుంచో ఆ కొండ అంటారు కదా, ఆ రాయి మీద చెక్కిన దేవుడు ఆడ పడుకున్నది, అది రియల్ అన్నట్టు. మీరు గూగుల్ సెర్చ్ చేయండి, యూనో ఇట్స్ ఎ వెరీ పీస్ఫుల్ ప్లేస్. నేను భద్రాచలం కూడా నిన్న పోయొచ్చిన కదా, భద్రాచలంలో కూడా దేవుని పాదాలు కూడా అదే టైప్ అన్నట్టు ఆడ కూడా. ఇప్పుడు మన భద్రాచలం అంటే దేవుని పాదాలు ఎన్నుకుంటాయి కదా, సో అది చాలా పీస్ఫుల్ అనిపించింది. ఆడ టెంపుల్లో చాలాసేపు కూర్చున్నా, మంచిగా అనిపించింది. ఓకే. అండ్ సార్ ఇప్పుడు ప్రెసెంట్ మన సిచ్యువేషన్ చూసినట్లయితే కనుక కోవిడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, షూర్ అండి. సో కోవిడ్ వచ్చేసి ఆల్రెడీ వచ్చింది తగ్గింది ఇలా డిఫరెంట్ వేరియంట్స్తో వచ్చేస్తూ ఉంది అనమాట. సో ఎక్కడికక్కడ స్టార్టింగ్లో వచ్చినప్పుడైతే అందరూ చాలామంది చనిపోవడం జరిగింది, భయంతో, రాకపోయినా సరే భయంతో చనిపోవడం జరిగింది. సో దాని వేరియంట్ మార్చుకుంటూ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది కూడా, చాలా చోట్ల కోవిడ్ కేసెస్ కూడా ఇప్పుడు నమోదు అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు ఏంటి, ఎందుకు ఈ వేరియంట్స్ వల్ల ఇంకా ఏమైనా ప్రమాదం ఉందంటారా? సో డాక్టర్స్ అయితే చెప్పడం ఏంటంటే అంత భయపడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. సో కానీ కేసెస్ అనేది పెరుగుతూ ఉంది. సో ఎందుకు, రీజన్ ఏంటంటారు? రైట్ అండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీరు తీసుకొచ్చినందుకు. ఇది ఇప్పుడు మీరు స్పానిష్ ఫ్లూ విన్నారు కదండి, అప్పుడు చాలామంది చనిపోయారు కదా, ఇది అదే టైప్లో పోతుంది. అది కూడా అప్పుడు మనకు ఒక 3-4 years పట్టింది అది. ఇప్పుడు వైరస్ ఎప్పుడు కానీ ఇనిషియల్గా స్ట్రాంగ్ ఉంటుంది కదా, అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీక్ అయి డెడ్ అని అయిపోతుంది, లేకపోతే వీక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫ్లూ అంటారు కదండి అమెరికాలో, ఇన్ఫ్లుయెన్జా, అది ఉంటుంది ఇక. అందుకే ఎవ్రీ ఇయర్ మేము ఎస్పెషల్లీ మెడికల్ పర్సనల్ వాళ్ళు, చిన్నపిల్లలు, ఓల్డ్ పీపుల్ కంపల్సరీ తీసుకోవాలి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అంటారు, ఫ్లూ వ్యాక్సిన్, ఫ్లూ ఏ ఫ్లూ బి. సో ఇది ఇప్పుడు కోవిడ్ స్టార్టింగ్లో చాలా అసలు నరకయాతన ఉండే నాకు కూడా. ఇంటికి పోవాలంటేనే భయం అయ్యేది, రాత్రి దాకా ఆన్ కాల్ రూమ్లో కూర్చొని పోయేటోని ఇంటికి. సో ఆ టైంలో మీరు అక్కడే ఫారెన్లోనే ఉన్నారు? నేను డైరెక్ట్ రోజుకు ఒక 30 కోవిడ్ పేషెంట్లను చూసేవాడిని. ఎందుకంటే నేను డిఫరెంట్ ఫెసిలిటీస్ పనిచేస్తాను కదా, హాస్పిటల్లో మినిమం 18 to 20 పేషెంట్స్ చూడాలి. కోవిడ్ డ్యూటీ పడ్డప్పుడు అన్ని కోవిడ్ పేషెంట్లే. తర్వాత నర్సింగ్ హోమ్లో పోతే ఆడో 5-6 ఉంటాయి, హాస్పిటల్కి పోతే ఆడో 5-6 ఉంటాయి అట్లా. సో ఐ వాజ్ ఎక్స్పోజ్డ్ వెరీ మచ్. ఎట్ వన్ స్టేజ్ మా ఫ్యామిలీ, మా స్పౌజ్ అప్పుడు యాక్చువల్లీ బాగానే వచ్చు కదా అని కూడా అన్నది. సో అంటే సో అంత స్ట్రెస్ ఉండే అన్నట్టు ఆ టైంలో. సో బట్ థ్యాంక్ఫుల్లీ వీ సర్వైవ్. అన్ఫార్చునేట్లీ సో మెనీ పీపుల్ డైడ్ అండి. నా క్లాస్మేట్స్, వన్ ఎగ్జాంపుల్ ఈజ్ లైక్ డాక్టర్ రంగనాథ్ అని, హీ వాజ్ ఏ మేజర్ ఇన్ ద ఆర్మీ హియర్, వెరీ హెల్తీ పర్సన్ అండి. సో ఈ యాక్చువల్లీ ఐ మెట్ హిమ్ ఇన్ ద లాస్ట్ గెట్ టుగెదర్, మా రీయూనియన్స్ అవుతుంటాయి. పాపం ఈ వాజ్ పోస్టెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ ఈ నెవర్ హ్యావ్ ఎనీ హెల్త్ ఇష్యూస్. మిలిటరీ వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు కదా కొంచెం. ఈ డైడ్ అండి ఆన్ ద వే, హెలికాప్టర్లో దే వర్ బ్రింగింగ్ హిమ్ టు కల్కట్టా. ఈ డైడ్, వెంట్ ఇన్ టు అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అండ్ ఈ డైడ్. So it's very sad. I lost so many of my friends, classmates. My schoolmate also died from Jamikunta. He never had any issue. So I lost so many relatives also. So it's a very traumatic period, but thankfully it has become weaker. So weaker అయ్యేసరికి ప్రాబ్లం ఏమైందంటే మాస్కింగ్ వల్ల వీ డెంట్ హ్యావ్ ఎ చాయిస్ కదా, మనకు వేరే వైరల్ ఇన్ఫెక్షన్లు రాలే అప్పుడు, ఎందుకంటే యు ఆర్ నాట్ ఎక్స్పోజ్ కదా. దానివల్ల కొంత ఇమ్యూనిటీ డౌన్ అయిపోయింది వేరే వైరసెస్కి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్కి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ ఆర్ఎస్పి వైరస్. ఇక్కడ యూఎస్లో అయితే రెస్పిరేటరీ సిన్సియల్ వైరస్ రీసెర్చ్ వాళ్ళు బాగా సిక్ అవుతుంది. సో బట్ ఓవరాల్ ఐ థింక్ నో నీడ్ టు వరీ. ఇట్స్ లైక్ బికమ్ ఎనీ లైక్ అనదర్ రెస్పిరేటరీ వైరల్ ఇల్నెస్. ఇట్స్ గోనా స్టే ఫర్ ఎ వైల్ బికాస్ ఇట్స్ నాట్ గోనా గో అవే. అండ్ పీపుల్ హూ ఆర్ అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఇమ్యూన్ బూస్టింగ్ చేసుకోవాలి. సో మెనీ వేస్ ఉన్నాయి కదా, మీరు ఆల్రెడీ చాలాసార్లు. తర్వాత బూస్టర్ డోస్ తీసుకోవాలి, తీసుకోకుండా పర్లేదు హెల్తీ ఉన్నవాళ్ళు. బట్ ఓల్డ్ పీపుల్, యంగ్ పీపుల్, వెరీ యంగ్ పీపుల్, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటే బెటర్ అది. ఓకే. అండ్ సార్ ఆ టైంలో ప్రతి డాక్టరు సో ఒక త్యాగం చేశారనే చెప్పాలి. సో మళ్ళీ
పుట్టి మళ్ళీ బతికారు అని చెప్పొచ్చు. సో వాళ్ళు లేకపోతే అసలు కోవిడ్ ఎంత కంట్రోల్ అయ్యేది కాదు. అండ్ మీరు కూడా అక్కడ అమెరికాలో ఉంటూ కూడా మీరు డాక్టర్ది మీ అంటే ఇంట్లో వాళ్ళు వద్దు మానేసి ఇంట్లో ఉండు అని చెప్పినా సరే మీరు అలాగే కంటిన్యూ చేశారు మీ వర్క్ని. అదే గ్రేట్ అసలు. కానీ ఆ టైంలో మేము డాక్టర్లమై యా యా అది చేసినాం అనుకోండి, కానీ పని చాలా బంద్ మంది చేసి భయపడి కూడా ఇంట్లో చేసిండ్రు ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది. అంటే కానీ ఆ టైంలో అదే గొప్ప విషయం అని చెప్పొచ్చు. బట్ మీరు ఆ టైంలో అలా చేస్తూ కూడా ఏమైనా సేవా కార్యక్రమాలు కానీ ఏమైనా హెల్త్ క్యాంప్స్ కానీ పెట్టారు ఆ టైంలో? అమెరికాలో అప్పుడు అసలు బయటికి పోనిచ్చేవాళ్ళు కాదు ఓకే. అసలు. ఆ 2 years నాకు ఒక హాబీ, ట్రావెలింగ్ నాకు చాలా ఇష్టం. అట్లీస్ట్ 2-3 times I want to either go to beach, mountain or some nice location and relax. 2 years నేను ఫ్లైటే ఎక్కలే. ఓకే. ఇంటికి ఎవరైనా పిలవాలంటే కూడా 2 years దాకా ఎవరిని పిలవడం కూడా లేదండి. ఇంతెందుకు యాక్చువల్లీ చెప్తే నవ్వుతారు, ఇంట్లో పసుపు హాట్ వాటర్ పెడితే కొత్తిమీర నల్లగైపోయేది స్టార్టింగ్లో. సో అంటే ఇట్స్ మూఢనమ్మకము, మిస్కాన్సెప్షన్స్. సో పీపుల్ అంటే స్ట్రెస్ ఇట్ ఎఫెక్టెడ్ లాట్ ఆఫ్ పీపుల్, నాట్ ఓన్లీ ప్రొఫెషనల్లీ, పర్సనల్ లైఫ్ కూడా పాపం చాలా దెబ్బతిన్నాయి. చాలామంది లాస్ట్ దేర్ ఫ్యామిలీస్. బట్ వన్ థింగ్ కోవిడ్ డిడ్ ఈజ్ ఇట్స్ నాట్ మెడికల్, బట్ యాక్చువల్లీ అది కోవిడ్ వలన మానవ విలువలు అనేవి మాత్రం బయటకు చాలా. వచ్చాయి. అవును సార్. ప్రేమ అనేది ఏంది, డబ్బు కాదు ముఖ్యం, స్వార్థం అనేది అంటే అది బయటకు వచ్చింది. అది ఆ కోవిడ్ వలన ఎంత స్వార్థం ఉంటుంది, ప్రేమ ఉన్నది అనేది బయటకు వచ్చేసింది, విలువలు. అది నాకు చాలా అంటే కోవిడ్ వల్ల కొంత నష్టము ఉంది, కొంత లాభం కూడా ఉంది సార్. నష్టం బాగైంది, కానీ మనిషి విలువలు ఏంది, మనిషి ఎట్లాంటి వాళ్ళు అనేది అర్థమైంది అప్పుడు. అంటే అది ఆ దేవుడు అంటాడు కదా, నేను ఏది చేసినా కానీ దర్ ఈజ్ అ రీజన్ అని. సో సార్, ఇందాక మీరు చెప్పారు, సో వ్యాక్సిన్ వేయించుకోవాలి, బూస్టర్స్ కూడా తీసుకోవాలి అని చెప్పి. సో వన్స్ ఒకసారి కోవిడ్ అటాక్ అయిన తర్వాత ఈ వ్యాక్సిన్ వల్ల కూడా, కోవిడ్ వచ్చిన వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ అనేది కామన్గా వస్తున్నాయి. దీనివల్లే వస్తున్నాయి, అంటే కోవిడ్ రావడం వల్ల వస్తున్నాయి, లేదా ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వస్తున్నాయి, వాళ్ళకే ఎక్కువగా హార్ట్ అటాక్స్ అటాక్ అవుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఈ మధ్య రెగ్యులర్గా ఎక్కువగా మనం హార్ట్ అటాక్స్ చూస్తూ ఉన్నాం, జిమ్లో పడిపోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నాం. అంటే ఇతనికి అది ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నారు, కోవిడ్ వచ్చింది, జిమ్లో వర్కౌట్స్ చేయకూడదు, చేయడం వల్ల ఇట్లా చనిపోయారు. సో ఇలాంటివి మనకి బాగా స్ప్రెడ్ అయింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, అసలు నిజమేనా ఇది? అంటే స్టార్టింగ్లో వ్యాక్సిన్స్, కొన్ని కంపెనీ వ్యాక్సిన్స్ వల్ల మీరు అన్నది నిజమే, అది చనిపోయారు కొంతమంది. వ్యాక్సిన్ వల్ల కూడా థ్రాంబోసిస్ వచ్చిన, అదే అవి బ్యాన్ చేసేసిండు. తర్వాత ఫైజర్ను మోడర్నా మంచి సక్సెస్ఫుల్ అయినాయి. ఇంకా కోవిడ్ వలన హార్ట్ అటాక్, పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అంటారు. ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ లాట్ ఆఫ్ సిస్టమ్స్. వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఈజ్ స్ట్రెస్ అండి. వెన్ యూ ఆర్ స్కేర్డ్, ఇట్ విల్ ఎఫెక్ట్ ఆల్ యువర్ సిస్టమ్స్. హార్మోనల్ సర్జెస్ వలన కూడా చాలామందికి దే వెంట్ ఇంటూ డిప్రెషన్ అండ్ ఆల్ దో స్టఫ్స్. బట్ అగైన్ సడన్ కార్డియాక్ డెత్ is recognized because of the arrhythmias, young people కూడా. But we don't have, my feeling is like, ఇప్పుడు కోవిడ్లో వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ చిన్న చిన్న మైక్రోథ్రాంబస్, మైక్రోక్లాట్స్ ఫామ్ అయ్యి ఆర్ బిగ్ క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇట్స్ ఏమవుతుందంటే థ్రాంబోటిక్ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది కోవిడ్. సో ఇప్పుడు కొంతమంది జెనెటికల్గా కూడా వాళ్ళకి టెండెన్సీ క్లాట్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు స్లిమ్, ఫిట్ అండ్ హెల్తీ పీపుల్స్ కూడా కొన్ని ఎంజైమ్స్ డిఫిషియన్సీ ఉంటాయి అన్నట్టు. ఫ్యాక్టర్ 5, తర్వాత లూపస్ యాంటీకోయాగులెంట్, తర్వాత సో మెనీ అదర్ జెనెటిక్ ఎంజైమ్ డిఫెక్ట్. సో వాళ్ళకు కూడా, అట్లాంటి వాళ్ళకు ఒకవేళ కోవిడ్ వస్తే ఆల్రెడీ టెండెన్సీ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇట్స్ నాట్ ప్రూవెన్. ఐ థింక్ దే హ్యావ్ ఎ వల్నరబిలిటీ ఫర్ క్లాట్స్. Because why, like my friend is more fitter than me, the military guy. He doesn't have any medical issues. Why he has to die, and why I am alive even though I had 5 times COVID infection. Now 5 times such in COVID. Even when I went to Japan, I had COVID infection there also. Luckily last dose వచ్చింది, రిటర్న్ వచ్చినప్పుడు. అంటే నేను అనేది ఏంటంటే
ఫిట్ ఉన్నోళ్ళు హెల్తీ ఉన్నోళ్ళు చచ్చిపోయారు కోవిడ్ తోటి. కొంతమంది రికరెంట్ వచ్చిన చావాలంటే ఐ థింక్ ఇట్స్ సంథింగ్ యూనో ఇన్ ద జెనెటిక్ ఫార్ములా ఆర్ యూనో ఇట్స్ లాట్ అంటే ఆఫ్ సార్ మనం టైమ్స్. చూస్తూ ఉంటున్నాము, చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి, ఉన్నటువంటి డాన్స్ చేస్తూ చేస్తూ పడిపోవడం, లేదా నిల్చొని పడిపోవడం. అది హార్ట్ అటాక్ పునీత్ అనేది రాజ్ కుమార్, ఏజ్డ్ పర్సన్స్ లో చూసేవాళ్ళం హార్ట్ అటాక్స్, ఈ బ్లాక్స్ అనేవి. సో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి, టీనేజర్స్ కూడా వచ్చేస్తున్నాయి, ఉన్నటువంటి పడిపోతున్నారు. సో దీనికి రీజన్ ఏంటంటారు? అయితే నాది నేను సాక్షికి ఒక సేమ్ టాపిక్ ఎక్స్టెన్సివ్గా సాక్షి టీవీకి ఇచ్చాను. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్యామిలీ హిస్టరీ అండి వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో ఇప్పుడు సపోజ్ హోకమ్ అంటారు, అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి, హైపర్ట్రోపిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి, ఇంకా కొన్ని కంజనైటల్ ఉన్న వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు సడన్గా కాంపిటేటివ్ స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇట్లా ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేశారనుకోండి, దే ఆర్ ప్రోన్ ఫర్ కార్డియాక్ అరిథిమియాస్ అండ్ సడన్ కార్డియాక్ డెత్. సో అందుకనే మన జీన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. నేను ఆల్వేస్ ఐ టెల్ వీ కెనాట్ చేంజ్ అవర్ జీన్స్ కదండి, వీఆర్ బోర్న్ అండ్ వీ కెనాట్ చేంజ్ దెమ్. బట్ ద స్మార్టెస్ట్ ఎడ్యుకేషన్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఫర్ ద పీపుల్ ఈజ్ ఫ్యామిలీలో ఎవరైనా బ్రదరు సిస్టరు లేకపోతే ఫాదరు మదరు సడన్గా చచ్చిపోయారు అనుకోండి, అంటే లెస్ దెన్ 40 years ఏజ్. సో ఎందుకు చచ్చిపోయారు, హార్ట్ ప్రాబ్లమ్ తోటి చచ్చిపోయారు అంటే వాళ్ళకి స్క్రీనింగ్ చేయాలండి. ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు కాంపిటేటివ్ స్పోర్ట్స్ వీ హ్యావ్ టు డూ దేర్ బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ లైక్ ఈకేజీ చేస్తే తెలిసిపోతుంది. సింపుల్ టెస్ట్. ఈకేజీ చేస్తే హైపర్ట్రోఫీ ఉందా లేదా ఈకేజీలో చెప్పొచ్చు. అంటే హైపర్ట్రోఫీ అంటే హార్ట్ మజిల్ థిక్ అయిందా లేదా, లేకపోతే ఏమన్నా ప్రొలాంగేషన్ ఆఫ్ యూనో అరిథిమియాస్ ఉన్నాయా తెలిసిపోతుంది. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ సో మెనీ మోడాలిటీస్ లైక్ యూ కెన్ గో ఫర్ ఎకోకార్డియోగ్రామ్, యూ కెన్ గో స్ట్రెస్ టెస్ట్. ఫర్ యంగ్ పీపుల్ యూ కెన్ జస్ట్ డూ a treadmill stress test, no need to inject also, and you record the EKG and it will give you all the picture. So my suggestion is family history is very important. If somebody has a family history, get thorough workup before you join a gym or fitness program. So that way you are comfortable that, okay, you don't have any heart issue there, right? So that makes you even motivated to work more. Because now it will become a scary thing for parents to send them to gyms. Kadandi. So that is one important thing. Next important thing, family history tarvata endante madam, మన స్మోకింగ్ అండి, మన డయట్ హ్యాబిట్స్, ఆఫ్ కోర్స్ స్క్రీనింగ్ టెస్ట్లు. అంటే కొన్ని ఇప్పుడు షుగర్ మనం ఎంత ఫిట్ ఉన్నా అని టైప్ 1 డయాబెటీస్ చిన్నప్పుడే రావచ్చు. సో యూనో డయాబెటీస్ ఇస్ వన్ ఆఫ్ ద డయాబెటీస్ అంటే హార్ట్ అటాక్ వచ్చినట్టు, అది ఇట్స్ ఈక్వల్ టు ఎంఐ. సో అందుకనే షుగర్ కంట్రోల్, డయట్, నో స్మోకింగ్, కొలెస్ట్రాల్ ఒకటి వెరీ ఇంపార్టెంట్. సో దే సో మెనీ మీ మీడియా వాళ్ళు ఎంత ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఈవెన్ గూగుల్లో అయినా కానీ యూ కెన్ చూస్ low cholesterol foods and good cholesterol is HDL, like eat salmon. Nowadays it's available everywhere, nuts, vegetables, more Mediterranean diet like chicken. Eat meat but once a week like that, so especially avoid the red meat. రెడ్ మీట్ అంటే మళ్ళీ మన ల్యాంబ్ గోట్ కూడా రెడ్ మీట్ కింద వస్తుంది, బీఫే కాకుండా. అందరూ రెడ్ మీట్ అనగానే బీఫ్ అనుకుంటారు, but lamb goat also. Leaner meat is goat meat is leaner meat, but focus more on the Mediterranean oil, and olive oil is proven to be the best. And drinking also is risky. If you drink too much, cut down. And lot of people అడుగుతారు నన్ను, సార్ హార్ట్ అటాక్లు తగ్గుతాయి అంట కదా మందు తాగితే అంటే. కోవిడ్ టైంలో కూడా కోవిడ్ తగ్గిన నేను ఫస్ట్ ఒకటే అడుగుతాను, నువ్వు తాగుతావా తాగవా? తాగండి సార్ అంటే, తాగకపోతే అది తాగకపోతే ఎక్కువ రోజులు బతుకుతావు. తాగినావు అంటే ఒకటో రెండో డ్రింకులు తాగు. వారానికి మేల్స్ అయితే 14 drinks అండి, ఫీమేల్స్ అయితే 7 drinks లిమిట్, అంతే కదా. ఒకరోజు పార్టీకి వెళ్ళి అనుకోండి, సరే 2 డ్రింకులు 3 డ్రింకులు అయినాయి, 2 రోజులు బంద్ చేసి మళ్ళీ అట్లా. అండ్ ఇఫ్ యూ ఎంజాయ్, లైఫ్ ఈజ్ షార్ట్. Life is short, and you have to do what you like. Otherwise it's not, you'll die very unsatisfied. So
ఏది ఇష్టమైందో అది చేయాలి, కానీ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్లో. అండ్ దెన్ 10,000 స్టెప్స్ మాత్రం మర్చిపోవాలి. ఓకే. ఉన్నాయి కదా ఇప్పుడు నా స్టెప్స్ ఈరోజు ఎన్నైనా తెలియదు, కానీ అవి మానిటర్ లైక్ ఎన్ని స్టెప్స్, 10,000 స్టెప్స్ చేసి దాన్ని ఆల్సో మెడికల్ టెక్నాలజీ డెవలప్ అయింది మేడం. ఇప్పుడు మనకు ఫ్యామిలీలో బ్లడ్ ప్రెషర్ నడుస్తుంది, ఎంత చేసినా కానీ సమ్ టైమ్స్ యూ కెనాట్ అవాయిడ్ కదా, చెకప్ చేయించుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, సాల్ట్ తగ్గించాలి, తగ్గలేదు అనుకో టాబ్లెట్ వేసుకోవాలి, తప్పదు కదండి. సో మనం జీన్స్ చేంజ్ చేయలేము కాబట్టి వీ హ్యావ్ టు అడాప్ట్ టు ద సిచ్యువేషన్. సో అది నా అడ్వైజ్ ఏంటంటే ప్రివెన్షన్ చేయాలి. ప్రివెన్షన్ కాలేదు, నేను జీన్స్ బాగాలేవు, ఫ్యామిలీ బాగాలేదు, ట్రీట్మెంట్ తీసుకో, డాక్టర్ తోటి ఫాలో అప్ పెట్టుకో. సో అది అంటే ఇట్స్ అ ల్యాడర్, యూ ఫాలో ద ladder and live 10 years extra or 20 years extra. Eventually everybody has to kick the bucket anyway, right? సో ఎక్కువగా ఇప్పుడు హార్ట్ అటాక్స్ ఎలా చూస్తున్నామో డయాబెటీస్ ప్రాబ్లం పేషెంట్స్ని కూడా ఎక్కువగా చూస్తున్నాం. సో ఇక్కడ ఇండియాలో పోలిస్తే అమెరికాలో ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువగా ఉంటున్నారు అని చెప్పి తెలుస్తోంది. అండ్ మన విషయానికి వచ్చేసరికి అంటే డయాబెటీస్ రాకుండా మనం అసలు అడ్డుకోగలమంటారా? అండ్ మన ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళకి ఉంటే కనుక సో వారసత్వంగా డయాబెటీస్ వచ్చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు మనం కంట్రోల్ చేయగలం? కంపల్సరీగా మనకు పెద్దవాళ్ళకు ఉంటే కనుక తప్పకుండా ఇక రావాల్సిందేనా? అయితే డయాబెటీస్ మీరు అన్నది కరెక్టే, అమెరికాలో ఎక్కువ ఉంది. ఇక్కడ జంక్ ఫుడ్ బాగా తింటారు, ప్లస్ ఒబిసిటీ కూడా ఎక్కువ ఉంది కదా. కానీ ఇక్కడ లేదని ఏం కాదు, ఇక్కడ అన్డయాగ్నోస్డ్ ఉంది. ఇప్పుడు నేను మా ఊర్లో లాస్ట్ టైం నా ఫ్రెండ్ డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సాయిని వెంకటేశ్వర్లు అని ఈజ్ వెరీ పాపులర్ ఇన్ వరంగల్. అతను వచ్చిండు, ఈ 3 హెల్త్ క్యాంప్లకు వచ్చిండు ఆయన. లాస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళ స్టాఫ్ని తీసుకొచ్చి 9 పేషెంట్లను డయాగ్నోషన్ చేసింది మేడం మా ఊర్లో స్పాట్లో. అంటే ఒక్క రోజులో మేము చూసిన 300 పేషెంట్లలో 9 మంది డయాగ్నోస్ చేసిందంటే వాళ్ళు మంచిగానే ఉన్నారు, మాకేం లేస్తారని చేస్తే షుగర్ 300 పైన పోతే అయిపోయాడు, కన్ఫర్మ్డ్ అది. సో అంటే నేను అనేది డేటా అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఉంది. సో మీరు నెక్స్ట్ క్వశ్చన్కు ప్రివెంటబుల్ అంటే ఫెమిలియల్ డయాబెటీస్ ఏం చేయలేము మనం, అది వచ్చేస్తుంది కదా. అది టైప్ 1 డయాబెటీస్ జెనెటిక్ కదా, ఇన్సులిన్ డిఫిషియన్సీ ఉంటుంది, సిక్రేషన్ ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ ఉంటుంది కానీ అది రెసిస్టెన్స్ ఉంటుంది అన్నట్టు. సో అట్లా అది తగ్గించవచ్చు మనం. ఇప్పుడు అది తగ్గించాలంటే సేమ్ లైఫ్ స్టైల్ ఇంతకుముందు చెప్పాను కదా, లైక్ యూ హ్యావ్ టు డూ డయట్ కంట్రోల్, క్యాలరీ కౌంట్ చేసుకోవాలి, వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యూ హ్యావ్ టు ఈట్ healthy, avoid high sugar diets, especially refined sugar, సో ఇవన్నీ చేస్తే HbA1c అని ఉంటుంది మేడం, ఆ టెస్ట్ స్క్రీనింగ్ నేను అందరికీ 30 years తర్వాత ఒకసారి కంపల్సరీ చేసుకోమని చెప్తా. అది చేస్తే మనకు తెలిసిపోతుంది. అది లెస్ దెన్ 5.6 ఉంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ. 5.6 to 6.2 ఉంటే యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్, డైట్ కంట్రోల్ చేయాలి. ఇంకా ఎక్కువ దాని 6.2 దాటిందంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ట్రీట్మెంట్. సో అది యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ దట్ రేంజ్. సో ఇట్స్ ఎ గోల్డ్ స్టాండర్డ్. సో బట్ ఐ థింక్ India is getting more advanced and healthcare wise. Last week actually direct ఎయిమ్స్కే వెళ్ళాను నేను. ఎయిమ్స్లో గ్లోబల్ హెల్త్ సమ్మిట్కే డైరెక్ట్ అటే పోయాను. వరల్డ్ ఫేమస్ చాలామంది స్పీకర్లు వచ్చిండు, చాలా మంచి టాపిక్స్ చాలా నేర్చుకున్నాను నేను కూడా. యాక్చువల్లీ దే వర్ వండర్ఫుల్ స్పీకర్స్. యాక్చువల్లీ ఇన్ అనదర్ 10-15 years India is going to be even the best healthcare center in the world. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, ChatGPT, there were like 3-4 professors, they gave a very good summary. The missing diagnosis తక్కువ అయిపోతాయి. ఎందుకంటే ఒక ఎక్స్పర్ట్ రేడియాలజిస్ట్ కంటే ఎక్స్రే రిజల్ట్ AI 120 times బెటర్ రీడ్ చేస్తారంటండి. వాట్ ఈస్ యూ నీడ్ లైక్, సో యూ వోంట్ మిస్. లైక్ రేడియాలజిస్ట్ అప్పుడప్పుడు 100 స్కాన్లు చూడాలి, తొందరలో ఏమన్నా మిస్ కావచ్చు. కానీ now the AI can read 600 scans, 600 patients in the same period with 120% accuracy. The human error ఉంటుంది అండి. సో అంటే ఇట్స్ a very good development, and India is going to be
యూనో హెల్త్ కేర్ వైజ్ కాకుండా ఐ థింక్ ఇట్ ఈస్ గోన్ బి ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సార్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒబేసిటీ వస్తుందా, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వస్తుందా, లేకపోతే రెండు ఎట్ ఏ టైం వస్తాయి? అసలు దీని రెండింటికి ఏంటి సార్ సంబంధం? ఇప్పుడు డయాబెటీస్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకు డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ అందరూ ఒబేసిటీ వాళ్ళకి డయాబెటీస్ రావాలనేది ఏం లేదు. ఓవర్ వెయిట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, if they eat healthy, if they start walking, and if their insulin resistance is not there, some of them may not have diabetes. So but again, to look the other way, diabetes వలన obesity వస్తుందా అంటే obviously it's not related, but obesity ఉన్న వాళ్ళు తగ్గించుకుంటే డయాబెటీస్ మెడిసిన్ ఆఫ్ చేయవచ్చు. సో ఇట్స్ అట్లా ఉంటుంది అన్నట్టు. చాలా తిండి మా ఇంటికి మొన్న చిన్న పాప వచ్చింది, పాప మా నైబర్ పిల్ల, ఆల్రెడీ ఇన్సులిన్ తీసుకుంటున్నా అంకుల్ అని అన్నది. అంటే బట్ అవర్ యాటిట్యూడ్ వాస్ గుడ్, లైక్ సో చిన్న పిల్లల దగ్గర నుంచే ఇన్సులిన్ మీద పోతారు, డయాబెటీస్ ఫెమిలియల్ టైప్ 1. సో బట్ డయాబెటీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ risky factor for stroke also, heart attacks also, entire body అండి, kidneys, it will affect your legs, everything, people lose their legs, amputation అయితే, gangrene అవుతుంది, peripheral vascular disease, so you name it, so it affects a lot of systems. ఓకే. సో ఫైనల్గా ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నారు? సో దీనికి సంబంధించి ఇంకా చాలామందిని, అంటే మనకి ఫండ్స్ ఎన్ని సేవా కార్యక్రమాలు చేయాలన్నా సరే ఫండ్స్ అనేది ముఖ్యం. సో ఒక్కరి వల్ల అయ్యేది కాదు ఇది. సో చాలామంది మనం వెనుకుంటేనే ఆ ఫండ్స్ అన్నీ గ్యాదర్ అవుతాయి. సో వీటన్నిటికి సంబంధించి మీరు ఎలా ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నారు, మీతో పాటు నడవాలి అని చెప్పేసి? సో టోటల్గా ఓవరాల్గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అంటే? మీలాంటి మంచి వాళ్ళలో సహకారం ఉంటే పాసిబిలిటీ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ద మెసేజ్ షుడ్ గో టు ద పీపుల్. అరే మనం సాయం చేస్తే ఇచ్చిన పైసలు ఎక్కడ పోవు, వీళ్ళు మంచి ఆర్గనైజేషన్ ఉంది, మంచి పని చేస్తున్నారు అని అంటే ఇస్తారు. ఇక మా ఫోకస్ అంటారా, నా ఫోకస్ పర్సనల్ ఫోకస్ డీల్ కాబట్టి నా ఫోకస్ ఇప్పుడు నేను సాక్షిలో ఎవ్రీ వీకెండ్ ఒక హెల్త్ రిలేటెడ్ టాపిక్ మీద ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేస్తాను. సో ఇంకా వేరే ఛానల్ వాళ్ళు కూడా పిలిస్తే ఫ్రీగానే చేస్తున్నాను. నేను ఇప్పటివరకు కూడా ఒక సింగిల్ రూపీ కూడా తీసుకోలేదు. నేను నా వాల్యుబుల్ టైం, నేను ఆ టైం స్పెండ్ చేస్తే ఐ కెన్ మేక్ మోర్ లాట్ ఆఫ్ మనీ దే. బట్ నాదేంటంటే నా వలన ఒక 1000 మంది చూస్తే ఒక 1 పేషెంట్ అన్న సర్వైవ్ అయితే నాకు అంతకంటే సంతోషం ఏం లేదు మేడం. సో నా గోల్ ఏంటంటే ఎవెన్చువల్గా ఐ వాంట్ టు లర్న్, నేను నేర్చుకుంటా, కాన్ఫరెన్స్లో పోయి నాకున్న నాలెడ్జ్ నలుగురికి పంచి, నలుగురు అరే నాకు కాల్ చేస్తుంది ఈ మధ్య కొంతమంది, అన్న మీ అది చూసి ఇమీడియట్గా పోయినా నాకు కూడా అది మీరు చెప్పినట్టే అయింది, థ్యాంక్ యూ, లేకపోతే నాకు ప్రాబ్లం అవుతుండే, హార్ట్ అటాక్ అని, మినీ స్ట్రోక్స్ అని, మినీ స్ట్రోక్ వచ్చిందంట ఒకతను, మీరు చెప్పగానే ఇమీడియట్ వస్తున్నాను నేను, అది చూసిన మీద. సో అట్లా ఎవరన్నా చేసి మనకు చెప్తే అంతే గుండె సంతోషం. సో అది ఒకటి. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా ఆర్గనైజేషన్ స్ట్రెంథన్ చేసి పేద ప్రజలకి ఎంతవరకు సాయం అయితే అంత చేస్తే అంతకంటే మించింది ఏం అవసరం లేదు. సార్ సేవ చేయాలి అనుకోవడం వేరు, చేసేది వేరు. సో చాలా తక్కువ మంది మాత్రమే అనుకున్నది సాధిస్తారు. సో అందులో మీరు కూడా ఉన్నారు. అండ్ మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో మీరే కాకుండా ఎంతోమందిని మీరు మీ దారిలోకి తీసుకొస్తున్నారు, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వాలి, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చెయ్యాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఐ అప్రిషియేట్. అండ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో చూసారు కదండి, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన డాక్టర్ దామోదరన్ నేరెళ్ళ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ఆల్ ఇన్ మీడియా.